సిరియాలోని యాంటియోక్వియాలో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ స్కూల్ బస్సు 17 మంది చిన్నారుల మరణానికి కారణమైంది. ఆ స్కూల్ బస్సు వెళ్తూ ఆ రోడ్లన్నీ కూడా వేరే దేశాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా పెద్ద ఎత్తున లోయలు, కొండలు ఇటువంటి ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసి ఉంటాయి. సో అక్కడ ఎక్కువగా మనం చూస్తున్నట్లయితే ఆ లోయల్లో చాలా ప్రమాదకరమైనటువంటి అంచుల్లోనే ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. సో ఆ లోయలో ఇప్పుడు ఒక స్కూల్ బస్ పడిపోయింది. 17 మంది చిన్నారుల మరణానికి కారణమైంది. మరో 20 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యే వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా అంటే అక్కడ చనిపోయినటువంటి ఆ చిన్నారులంతా కూడా 16-18 ఏళ్ల వయసున్నటువంటి వారుగానే తెలుస్తోంది. సో ప్రజెంట్ బీచ్లో గ్రాడ్యుయేషన్ వేడుకలు చేసుకొని తిరిగి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఘటన పైన యాంటియోక్వియా గవర్నర్ అడ్రస్ జూలియన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో మన విజువల్లో చూస్తున్నాం, చాలా ఎత్తైనటువంటి కొండలోయల్ ప్రాంతం అని కూడా ఘాట్ రోడ్ అదంతా. ఆ ఘాట్ రోడ్ పైన ఆ బస్సు వెళ్తోంది. ప్రమాదకర అంచుల్లోనే ఆ బస్సు ప్రయాణిస్తోంది. ఆ సమయంలో ఆ బస్సులో 17 మంది మరణించారు, 20 మందికి చిన్నారులకి గాయాలయ్యాయంటే మొత్తంగా 40 మంది ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు. సో ఈ సంఘటనలో స్పాట్లోనే 17 మంది చిన్నారులు ఆ బస్సు కొండలోయల్లోకి అలా బండరాలపై దొర్లుతూ, చెట్లపై నుంచి దొర్లుతూ పొరలాడుతూ కింద చిట్ట చివరన సుమారుగా కొన్ని 100 మీటర్ల లోతులో ఆ బస్సు కింద పడిపోతే అక్కడికి వెళ్ళేసరికల్లా ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇక మిగిలినటువంటి వారి చిన్నారులకు చాలా తీవ్రంగా గాయాలయ్యాయి, చేతులు విరిగిపోయాయి, కాళ్ళన్నీ కూడా నుజ్జు అయిపోయాయి. సో ప్రజెంట్ ఈ ఘటన చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సో అక్కడ కాలమానం ప్రకారంగా డిసెంబర్ 14 5:40 సమయంలో తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. సో దీంట్లో ఒక బీచ్ పార్టీకి వెళ్ళారంట, బీచ్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళారు. తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగాయి. రెస్క్యూ ఆపరేషన్స్లో అక్కడ పెద్ద ఎత్తున విమానాలు చేరుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్లో అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్, వివిధ సెక్యూరిటీ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రంగంలో దిగాయి. సో సీనియర్ ప్రాంఫెస్ట్, ద కంపెనీ దట్ ఆర్గనైజ్డ్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ ద గ్రాడ్యుయేట్స్. సో సీనియర్ ప్రాంఫెస్ట్ అక్కడ జరిగింది ఏంటంటే గ్రాడ్యుయేషన్ డే. సో ఆ గ్రాడ్యుయేషన్ డే దానికి అక్కడ స్కూల్ యాజమాన్యం లేకపోతే ఒక స్పాన్సర్ కంపెనీయే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి, ఆ ఈవెంట్ నిర్వహించడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అండ్ ఈవెంట్ నిర్వహణ మొత్తం కూడా ఒక కంపెనీ నిర్వహించింది. ఆ కంపెనీ చెప్తున్న ప్రకారంగా, స్పాన్సర్ కంపెనీ చెప్తున్న ప్రకారంగా 37 మంది ఆ సమయంలో బస్సులో వెళ్తూ ఉన్నారు. 17 మందికి చాలా తీవ్రంగా గాయాలై వాళ్ళు తలలు, చేతులు, కాళ్ళు విరిగిపోయి చాలా ఘోరమైన పరిస్థితుల్లో వారంతా మరణించారు. మిగిలినటువంటి 20 మందికి కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యే ప్రాణాపాయ పరిస్థితుల్లో వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని ఆ సదరు స్పాన్సర్ కంపెనీ చెప్తోంది. అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ద టూర్ వాజ్ నాట్ అన్ అఫీషియల్ ఈవెంట్ ఆఫ్ ద స్కూల్. ఇది అఫీషియల్ స్కూల్ ఈవెంట్ కాదంట. మరి అఫీషియల్ స్కూల్ ఈవెంట్ కాదు, ఒక స్పాన్సర్ కంపెనీ ఆర్గనైజ్ చేసింది. మరి ఎటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి, ఎంత ప్రికాషన్స్ తీసుకోవాలి. సో నైట్ టైంలో రైడ్ జరుగుతోంది, నైట్ టైంలో వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతున్నారన్న సమయంలో ఎటువంటి ఏర్పాట్లు జరిగితే ఆ ఏర్పాట్లకు తదనుగుణంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉండాలి. కానీ ఇక్కడ జరిగించండి మీరు చాలా క్లియర్గా ఆ స్కూల్ మాత్రం కూడా మేము ఇది అఫీషియల్ ఈవెంట్ కాదు, స్కూల్ ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ కాదని తప్పించుకునే ప్రయత్నమే. సో స్కూల్ యాజమాన్యం చెప్తున్న ప్రకారంగా ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ ఈవెంట్, ద ట్రిప్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ద స్టూడెంట్స్ ఆన్ దేర్ ఓన్. సో ఒక కంపెనీ స్పాన్సర్ చేసింది. ఆ స్పాన్సర్షిప్ కంపెనీ విద్యార్థులు తమంతట తామే అంటే వాళ్ళ సెల్ఫ్ డెసిషన్తోనే ఆ ఈవెంట్కి వెళ్ళాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని వెళ్ళాల్సిన ఈవెంట్ అది. వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళారు అని చెప్పి ఈ స్కూల్ మేనేజ్మెంట్ చెప్తోంది. సో విజువల్స్లో మీరు చూస్తుంటే చాలా దూరంగా ఎక్కడో పైనుంచి కొండపై నుంచి తీసినటువంటి దృశ్యాలు అవి. 100 మీటర్ల లోతులో అది పడిపోయింది. సో కింద మీరు ఫోటోలు చూస్తున్నారు, అదొక గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అని ఉంది. బట్ కింద ఫోటోలో మీరు చూస్తున్నటువంటి విజువల్స్లో ఆ విద్యార్థులు 16-18 ఏళ్ల విద్యార్థులు, వారితో పాటు కొంతమంది సీనియర్ లెక్చరర్స్, సీనియర్ స్టూడెంట్స్ వారంతా అక్కడ ఉన్నారు. సో ఆ విజువల్లో చూస్తూ ఉంటే ఏదో గోవాలో ఒక ఐలాండ్లో పార్టీ చేసుకున్నట్టుగా వాళ్ళంతా అర్ధనగ్నంగా షార్ట్లు, మిడ్డీలు, చెడ్డీలు, చిన్న బట్టలు వేసుకున్న విజువల్లో కనబడుతోంది. సో దాట్స్ మేబీ ఒక ఈవెంట్ అన్ఆథరైజ్డ్, స్కూల్ యాజమాన్యం చెప్తున్నట్టుగా అన్ఆథరైజ్డ్ ఈవెంట్ అది. సో దానికి స్కూల్ మేనేజ్మెంట్కి ఏమాత్రం సంబంధం లేదు. సో ఆ సిచ్యువేషన్లో చుట్టూరా అదేదో బీచ్ లాంటి ఏరియాలో వారంతా పార్టీ చేసుకున్నారు. సో ఆ పార్టీకి సంబంధించిన విజువల్స్ మనం ఫోటోలో ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాము. సో కింద కనిపించే ఫోటో అది బిఫోర్ పార్టీ జరిగే సమయంలో అదంతా కూడా
సో మొత్తం పార్టీ ఈవెంట్ నా వైబ్ అదంతా కూడా వాళ్ళ డ్రెస్సింగ్ ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది ఎటువంటి పార్టీ నిర్వహించారనేది. ఆ పార్టీ అయిపోయింది, తెల్లవారుజామున వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆ ఘాట్ రోడ్ పైన వెళ్తున్నటువంటి ఆ బస్ పూర్తిగా కుప్పకూలిపోయింది. 100 మీటర్ లోతులోకి ఆ బస్సు దొర్లుతూ పొర్లుతూ చెట్లపై నుంచి కొండరాలపై నుంచి వాటన్నిటిని ఢీ కొట్టి కింద చిట్ట చివర పడిపోయింది, నేలను తాకింది. దీంతో 17 మంది స్పాట్లో మరణిస్తే 20 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వారంతా కూడా 16-18 వయసున్న వారని చెప్పి అక్కడ తెలుస్తోంది. బట్ యాజ్ ఆఫ్ నో ఈ ఫోటో చూస్తుంటే మాత్రం ఈ ఫోటోలో ఎవరు కూడా ఆ వయసు వారు లేరు, చాలా ఎక్కువగా వయసున్న వారు ఉన్నారు. 20 and above అంతా కూడా మేజర్స్. వాళ్ళ సెల్ఫ్ డిసిషన్, వాళ్ళు అటువంటి పార్టీకి వెళ్తున్నారు అన్నప్పుడే వాళ్ళ డిసిషన్ ఏంటో అర్థమైంది. సో స్కూల్ యాజమాన్యం చెప్తున్న ప్రకారంగా ఇట్స్ దేర్ ఓన్ ఇండివిజువల్ డిసిషన్, ఇది స్కూల్ లేదా కాలేజ్ నిర్వహించినటువంటి పార్టీ కాదు అని చెప్తూ ఉన్నారు. సో 20 మందికి ఇంకా ప్రాణాపాయ పరిస్థితుల్లో అంతా కూడా ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మరి వారి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇంకా తెలియడం లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ ఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. సో యాంటియోక్వియాలో కొలంబియాలోని యాంటియోక్వియాలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్తో ఒక్కసారిగా అక్కడి గవర్నమెంట్స్ కూడా అలర్ట్ అయ్యాయి. అక్కడ గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు సహాయార్థం డెసిషన్ తీసుకొని వారంతా కూడా వేగంగా ఈ యొక్క సహాయార్థం చేసి వారందరూ కూడా వెలికి తీసే ప్రయత్నం చేశామని చెప్పి గవర్నమెంట్స్కు రెస్పాండ్ అవుతున్నాయి. సో ప్రెసెంట్ ఏదేమైనా ఇన్సిడెంట్స్ వాళ్ళ సెల్ఫ్గా జరిగిందని స్కూల్ యాజమాన్యం చెప్తున్న నేపథ్యంలో స్కూల్ మేనేజ్మెంట్కి ఎటువంటి పెద్దగా దీనివల్ల ఎఫెక్ట్ పడే అవకాశం లేదు. బట్ దీని ద్వారా టు మై తెలుగు పీపుల్, తెలుగు రాష్ట్ర ప్రజలకి ఒక విషయం ఏంటంటే, మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంటర్మీడియట్లు డిగ్రీలు మిమ్మల్ని వదిలేసి చదువుతూ ఉన్నారు, వేరే వేరే ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్నారు, వాళ్ళది వచ్చిన పార్టీ అంటున్నారు కదా అని చెప్పి మీ పర్మిషన్ తీసుకొని మీకు తెలుసో తెలియకో వాళ్ళు వెళ్తున్నారంటే ఈ మధ్యకాల ప్రమాదాలు చూస్తున్నారు. రోడ్లు ఎక్కితే చాలు ఏ బస్సు ఎక్కడ తగలబడిపోతుందో, ఏ వాహనం వచ్చి ఏ కార్ను ఢీకొంటుందో, ఎవడు వెళ్ళి ఎవరిని ఢీకొట్టి చచ్చిపోతుందో అర్థం కాని పరిస్థితి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, పిల్లల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. అండ్ టు ఆల్ మై ఫ్రెండ్స్, చూసేటువంటి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా, అంటే ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్లీజ్ బీ కేర్ఫుల్. మీ అమ్మ నాన్నని 1 నిమిషం పాటుగా తప్పించుకొని పార్టీకి వెళ్ళాం అనుకుంటున్నారు, కానీ తిరిగి మీరు సేఫ్గా వస్తే ఏం పర్వాలేదు. లేదు ఎటువంటి ప్రమాదం జరిగితే కనుక ఆ 1 నిమిషం మీ ఏమరపాటు క్షణికావేశం అనేది మీ ప్రాణాలు గాల్లో కలపడమే కాకుండా మీ కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్ వల్ల కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని RTV హెచ్చరిస్తోంది. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.